ఓం ఆనందమయి చైతన్యమయి సత్యమయి పరమే. ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతి పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్. మనము ఇవాళ ది మదర్ పుస్తకంలోని 4వ అధ్యాయము టేకప్ చేస్తున్నాము. ఈ అధ్యాయము శ్రీ అరవిందులు ముఖ్యంగా ధనం గురించి, డబ్బు గురించి ప్రస్తావిస్తారు. ఈ గ్రంథంలో ఈ అంశం 2 చోట్ల మనకి కనపడుతుంది. ఒకటి ఏంటంటే 4వ అధ్యాయం మొత్తం కూడా ధనం గురించి అయితే, 6వ అధ్యాయంలో అమ్మ 4 శక్తుల గురించి మాట్లాడేటప్పుడు కూడా శ్రీ అరవిందులు మహాలక్ష్మి గురించి మాట్లాడతారు. సో అక్కడ కూడా మనకి ఈ ప్రస్తావన కనపడుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము ముఖ్యంగా ధనము, డబ్బు ఈ టాపిక్ మీద మనం ఇప్పుడు చూస్తాము. ఒక్క నిమిషము. ఈ 4వ అధ్యాయంలో శ్రీ అరవిందుల వారు కొన్ని 4 అంశాలని స్పృశిస్తారన్నమాట. అవేమిటంటే, ధనం వెనకాల, డబ్బు వెనకాల ఉన్న ఆధ్యాత్మిక సత్యము ఏమిటి, వాట్ ఈస్ ద స్పిరిచువల్ ట్రూత్ ఆఫ్ మనీ. రెండవది, డబ్బు పట్ల ఆధ్యాత్మిక అన్వేషకుల సరైన వైఖరి ఎలా ఉండాలి, ఒక సాధకుడు డబ్బు విషయంలో ఎట్లా ఉండాలి, ఇది రెండో విషయం. మూడవది, దైవిక కార్యాలకు డబ్బు అవసరమైనప్పుడు మనం ఎలాంటి ధోరణతో అది టేకప్ చేయాలి. నాలుగవది, ఇన్ ద డివినైజ్డ్ వరల్డ్, రూపాంతరము చెందిన దైవిక ప్రపంచంలో అసలు డబ్బు విషయం ఏమిటి, అక్కడ ఎలా ఉంటుంది, ఏమిటి దాని ఉపయోగం ఏమిటి అనేది కూడా చర్చిస్తారు. ఇవి 4 మనకి ఈ అధ్యాయంలో శ్రీ అరవిందుల వారు కొద్దిగా వివరిస్తారు మనకి. ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సాంఘికంగా కూడా, వ్యక్తిగతంగా కూడా మనకి ధనము, డబ్బు అనేది చాలా ముఖ్యము అయిపోయింది అనేది మన అందరికీ తెలుస్తూనే ఉంది. ఇంతకు ముందు కూడా ఇలాగే ఉండేది. 100 ఏళ్ల క్రితం డబ్బుకు విలువ లేదు అని ఎవరు అనేటట్టు లేదు. కానీ కొన్ని సాంఘిక మార్పులు ఎలా ఉన్నాయి అంటే, 100 ఏళ్ల క్రితం ఒక అధ్యాపకుడు అంటే ఒక గౌరవం ఉండేది, ఒక గురువు అంటే ఒక గౌరవం ఉండేది, ఒక పూజారి అంటే ఒక గౌరవం ఉండేది, ఒక వైద్యుడు అంటే గౌరవం ఉండేది. రాను రాను మనము వీళ్ళందరినీ కూడా ధనంతోనూ సమతూల్చడం మొదలుపెట్టామన్నమాట. నీకు డబ్బు ఇస్తున్నాను కదా, అందుకు నువ్వు చదువు చెప్తున్నావు మా అబ్బాయికి, ఆ లెవెల్కి వచ్చేసాం మనం. అంతేగాని ఒక అధ్యాపకుడికి, ఒక గురువుకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి అనేది కొంతగా ఆ దృక్పథం వెనక్కి వెళ్ళిపోయింది. ప్రతి విషయాన్ని కూడా మనం డబ్బుతో తూగి వ్యవహరించడం అనేది ఇప్పటికున్న సమాజంలో కొద్దిగా ప్రబలంగా మనకు కనపడుతుంది. అలాగే ఏమాత్రము సామర్థ్యము ఉన్న మనిషి తన
జీవితంలో ఇంకా కొద్దిగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, టైం ఉంది, ఆరోగ్యం ఉంది అంటే వారి మొదటి ప్రయారిటీ ధనార్జన ఉండాలి అనే ఒక ఆలోచన కూడా మనకి ఇప్పుడు అలవాటైపోయింది. ఎవరన్నా అన్ని సామర్థ్యాలు ఉండి ఇంట్లో కూర్చుంటే ఏదో చాతకాని వాడి కింద పనిగట్టడం అలవాటైపోయింది. రిటైర్ అయినా సరే మమ్మల్ని ఆ కంపెనీ వాళ్ళు పిలుస్తున్నారు, ఈ కంపెనీ వాళ్ళు పిలుస్తున్నారు అంటే అది ఒక రకమైన డిగ్నిటీ, హోదాకి సంకేతంలాగా మనం భావిస్తున్నాం. ఎక్కడ కూడా అనడానికి లేదు, చాలా అరుదుగా మనకి అసలు మనకి జీవితంలో ధనం ఎంత అవసరమో, ఏ పరిమితిలో మనం దాన్ని గడించాలి, ఆ పరిమితికి చేరిన తర్వాత మన జీవితాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత ధనం సరిపోతుంది మనకి, ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువగా మనకి సమాజంలో కనపడుతూ ఉంటాయి. ఏమాత్రం చేతనైన వాడైనా సరే డబ్బు సంపాదించాలి. మేము యూత్ క్యాంప్స్ చేసేటప్పుడు 30 ఏళ్ల పిల్లలు, 25 ఏళ్ల వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు అలా వస్తూ ఉంటారు, కనబడుతూ ఉంటారు. సో ఒక సెక్షన్లో మేము ఒక ప్రశ్న అడుగుతాం అన్నమాట. కాగితం తీసుకుని మీకు ఎంత ధనం సరిపోతుంది అనేది ఆ కాగితం మీద రాయండి అంటే చిన్నపిల్లలు వాళ్ళ ప్యాకేజీ 10 లక్షలు 20 లక్షలు ఉంటాయి సంవత్సరానికి. వాళ్ళు కొంతమంది ₹1,00,00,000 ఉంటే చాలంటారు, కొంతమంది 10 కోట్లు ఉంటే చాలంటారు, రాసుకుంటారు. రాసుకున్న తర్వాత మేము అడిగే ప్రశ్న ఏమిటి అంటే, సరే మీకు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మనిషో దేవుడో ప్రత్యక్షమై మీకు చెక్ ఇచ్చేసాడు, మీకు కావాల్సిన డబ్బుకి, మీకు కావాల్సిందంతా వచ్చేసింది కదా, మిగతా శేష జీవితాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? రేపు పొద్దున్న లేచి ఏమిటి, వాట్ డూ యూ వాంట్? ఎందుకంటే అసలు ఆ ఆలోచన అరుదైపోయింది. అసలు లేచిన దగ్గర నుంచి పరిగెట్టి ధనార్జన చేయడమే జీవిత ధ్యేయం అయిపోయింది మనకి. ఇప్పుడు అసలు ధనము జీవితంలో ఒక భాగము అనేది మర్చిపోయి అదే మనకి ముఖ్యమైన అంశముగా మరలిపోయింది. సో ఇవి కూడా కొద్దిగా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు, అంశాలు. మరొక చోట అంటారు, డబ్బు మనిషిని సంతోషపరచదు, మానసిక శక్తి, మంచి ఆరోగ్యము, మంచి భావాల యొక్క ఆంతరంగిక సమతుల్యత మనిషిని ఆనందంగా ఉంచుతుంది. ఇట్ ఈస్ నాట్ మనీ దట్ మేక్స్ ఎ మ్యాన్ హ్యాపీ, బట్ రాదర్ an inner balance of energy, good health and good feelings అంటారు శ్రీమాత. సో ఈ బ్యాక్గ్రౌండ్తో మనము ముందుకు వెళ్దాం. Money is the visible sign of a universal force, and this force in its manifestation on earth works on the vital and physical planes and is indispensable to the fullness of the outer life. In its origin and its true action, it belongs to the divine. కొంతవరకు డబ్బు, ధనము అనే పదాలని నేను మార్చి వాడినప్పటికీ కూడా ఈ అధ్యాయంలో శ్రీ అరవిందుల వారు డబ్బుని డబ్బుగానే మాట్లాడారు. వెల్త్ అని వాడలేదు, మనీ అని వాడారు ఆయన. సో డబ్బు అనే అంటాం మనం, ఎందుకంటే నార్మల్గా ధనం అంటాం మనం కొద్దిగా ఆధ్యాత్మికంగా మాట్లాడేటప్పుడు. కానీ ఈ అధ్యాయంలో ఆయన వెల్త్ అనట్లేదు, డబ్బు అంటున్నారు కాబట్టి నేను కూడా డబ్బు అనే మాట్లాడతాను. డబ్బు అనేది ఒక విశ్వాత్మిక శక్తి. ఆ విశ్వాత్మిక శక్తి యొక్క భౌతిక రూపము డబ్బు. భూమిపై ఈ శక్తి భౌతిక ప్రాణిక స్థాయిలలో పనిచేస్తుంది, వైటల్ అండ్ ఫిజికల్ ప్లేన్స్. అండ్ బాహ్య జీవితం యొక్క సంపూర్ణతకు ఇది ఎంతో అవసరము. ఇట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్ టు ద ఫుల్నెస్ ఆఫ్ ది అవుటర్ లైఫ్. ఇన్ ఇట్స్ ఆరిజిన్ and its true action, it belongs to the divine. మూలములో ఈ శక్తి దైవానికి చెందినది.
ఇక్కడ ఈ చిన్న 4 సెంటెన్సుల పారాగ్రాఫ్లోనే ఎన్నో అంశాలు శ్రీ అరవిందుల వారు స్పృశించారు. మనం డబ్బు అంటే నార్మల్గా ఏమనుకుంటాం, నేను పని చేస్తాను, నాకు ఎవడో ఇంత డబ్బు ఇస్తాడు, నా బ్యాంకులో అకౌంట్లో పడుతుంది, లేకపోతే ఒక కట్ట చేతిలో పడుతుంది, ఇది డబ్బు అంటే, అంతే కదా. ఆయన ఓపెనింగ్ సెంటెన్స్ చూడండి, మనీ ఈజ్ ద విజిబుల్ సైన్ ఆఫ్ ఎ యూనివర్సల్ ఫోర్స్. డబ్బు అనేది ఒక విశ్వాత్మిక శక్తి భౌతిక స్వరూపము అంటారు. విశ్వాత్మిక శక్తి ఏమిటి? అసలు విశ్వాత్మిక శక్తి అంటే ఏమిటి? యూనివర్సల్ ఫోర్సెస్ అంటే పంచభూతాలు యూనివర్సల్ ఫోర్సెస్. గాలి, నిప్పు, ఆకాశం, ఇవి పంచభూతాలు, ఇవి విశ్వాత్మిక శక్తులు అంటే. శ్రీ అరవిందుల వారు ఇక్కడ ధనాన్ని అలా అంటున్నారు. ఆయన మొదలంటారు, ఐశ్వర్యము ప్రకృతి యొక్క శక్తి, అది ప్రసరణ సాధనంగా కదలికలో ఉండాలి. ఎలా అయితే ప్రవహించే నీరు కదలికలో ఒక శక్తిగా ఉంటుందో అలాగే ఇది ఉత్పత్తి చేయడానికి, వ్యవస్థీకరించడానికి ఉపయోగపడే శక్తి. ఇది ఒక సౌకర్యవంతమైన సాధనము. వాస్తవానికి కార్యసాధనను స్వేచ్ఛగా చేయడానికి ధనము ఒక సాధన మాత్రమే, ఒక సాధనం మాత్రమే. అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఫోర్స్, ఒక విశ్వాత్మిక శక్తి, దాని భౌతిక రూపం డబ్బు, ఇది ఒక విషయం. రెండోది ఆవిడ ఏమంటున్నారంటే, ఇట్ షుడ్ బి ఎ మీన్స్ ఆఫ్ సర్క్యులేషన్, ఎ పవర్ ఆఫ్ మూవ్మెంట్. సో ఇందాక శ్రీ అరవిందుల వారు ఏమన్నారు, ఇది ఒక భౌతిక ప్రాణిక లోకాలలో ఉండే శక్తి, ఫిజికల్ అండ్ వైటల్ ఫోర్స్ అన్నారు. ఏ ఫోర్స్ అయినా సరే మూవ్మెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫోర్స్, నాట్ స్టాగ్నేషన్. స్టాగ్నేషన్ కెనాట్ బి ఫోర్స్ఫుల్. ఆ స్టాగ్నేషన్ని మనం మూవ్మెంట్లోకి రిలీజ్ చేస్తేనే అది ఫోర్స్ వస్తుంది. ఇప్పుడు మనకి ప్రాణిక శక్తి ఉంది అంటే మనం ఊపిరి తీసుకున్న కొద్దీ అది ప్రవహిస్తుంది మనలో, దట్ ఈస్ ఎనర్జైజింగ్ అస్. ద సేమ్ ప్రిన్సిపల్ శ్రీ అరవిందో మెన్షన్స్ హియర్. మనకు డబ్బు ఉంటే దాన్ని మనం దాచిపెట్టేసి, పెట్లో పెట్టేసి, లాక్ చేసేసి, అలా ఉంచేసి అది అభివృద్ధిలోకి వస్తుంది, అది పెరుగుతుంది అనుకోవడం కుదరదు అంటున్నారు. ఇట్ ఈస్ అ మూవ్మెంట్. అండ్ డబ్బు అనేది ఇట్ ఈస్ అ ఫోర్స్ అండ్ షుడ్ నాట్ బి అన్ ఇండివిజువల్ పొసెషన్, నో మోర్ దెన్ వాటర్, ఫైర్. ఎలాగైతే గాలి, నిప్పు, నీరు, అలాగే ధనం కూడా వ్యక్తిగత స్వాధీనంలో ఉండకూడదు. డబ్బు ధనము ఏ ఒక్కరికి చెందినవి కాదు. డబ్బు అనేది సమిష్టి ఆస్తి, కలెక్టివ్ ప్రాపర్టీ. ఇది సమగ్రమైన, సాధారణమైన, సార్వత్రిక దృష్టి ఉన్నవారు మాత్రమే ఉపయోగించాలి. అంటే అక్యూమ్యులేషన్ అండ్ ఈగో ఎప్పుడైతే మనకి డబ్బుతో సంబంధించి ఉన్నాయో అక్కడ ఒక వక్రీకరణ మొదలవుతుంది, అక్కడ ఒక డిజబిలిటీ స్టార్ట్ అవుతుంది. అది ప్రవాహంలో ఉండాలి, సర్క్యులేషన్లో ఉండాలి. ఎంతసేపు అది మన గుప్పిట్లో పెట్టుకుని మనం మన వ్యక్తిగత అహంకారపూరితమైన కోరికలను నెరవేర్చుకోవడానికి మాత్రమే వాడతాము అంటే అది ఇబ్బందికరమైన విషయము. డబ్బు అనేది భూమిపై ఒక పని చేయడానికి ఉద్దేశించిన విశ్వాత్మిక శక్తి. ఆ పని ఏమిటి అంటే భూమిని దైవిక శక్తుల అవతరణ కొరకు సిద్ధము చేయుట. సో ఇక్కడ మనకి సెంట్రల్ ప్రిన్సిపల్ చెప్తున్నారు స్పిరిచువల్ ఆస్పెక్ట్లో. డబ్బు ధనము ప్రైమరీ పర్పస్ ఏమిటి అంటే డబ్బు అనేది భూమిపై ఒక ముఖ్యమైన పని చేయడానికి ఉద్దేశించిన విశ్వాత్మిక శక్తి. ఆ పని ఏమిటి అంటే భూమిని దైవిక శక్తుల అవతరణ కొరకు సిద్ధము చేయుట. ఈశోపనిషత్తులో మొదటి శ్లోకము, ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృద కస్వసిద్ధనం. ఆయన ఏమంటారంటే మొదటి సెంటెన్స్ అర్థమవుతుంది మనకి ఈజీగానే. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ జగత్తులో ఉన్న
ప్రతి ఇసుక రేణువు దగ్గర నుంచి అన్నీ కూడా ఈశావాస్యం, దేవునికి అవి వాసముగా ఉండవలను, దేవుడు వాటిలో నివసించేటట్టుగా ఉండవలను. అలా చెప్పి ఋషి ఏమంటాడంటే, నీకు అలా వచ్చిన సంపదను, ధనాన్ని ఆనందించు అంటాడు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగుల. ఎలా ఆనందించాలంటే అంటే అక్కడ ఇంకొకటి కూడా చెప్తాడు, ఇంకోళ్ళతో నువ్వు పోటీ పెట్టుకోకుండా ఆనందించు, ఈర్ష పడకుండా ఆనందించు, లేనిపోని కంపారిజన్స్లోకి వెళ్లకుండా ఆనందించు. సో ద సెంట్రల్ ప్రిన్సిపల్ ఆఫ్ వెల్త్ is to support the manifestation of the divine in the universe. This is what Mother is saying. ఇంకా కొద్దిగా ఈ వైటల్ అండ్ ఫిజికల్ ప్లేన్స్ గురించి మదర్ క్లారిఫికేషన్ ఇచ్చారు ఎవరో అడిగితే. డబ్బు అనేది ఇది భౌతిక ప్రాణిక లోకాలకు సంబంధించిన శక్తి. ప్రాణిక శక్తులు, వైటల్ ఫోర్సెస్ డబ్బుపై చాలా ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ ఇంకొక కోణం మనకు అర్థమవుతుంది. ఏమిటి అంటే, ఒకటి ఇది ప్రాణిక శక్తి, కరెక్టే. అది ప్రాణిక శక్తి అయినప్పుడు ఏమవుతుంది, మరి ప్రాణిక లోకాల్లో ఉన్న ఈ శక్తులు దాని మీద ప్రభావం చూపిస్తాయి. వైటల్ ఫోర్సెస్ వాటి మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, మనం చందమామ కథలు చెప్పినప్పుడు అక్కడ బాగా భూమిలో డబ్బులు కుండలలో ఉండేవి, లంకెల బిందెలు అంటారు. కానీ వాటి కాపలాగా ఒక పాము ఉండేది, లేకపోతే కాపలాగా ఒక దెయ్యం ఉండేది. వైటల్ ఫోర్సెస్, పాములు కూడా శ్రీరంలో చెప్తారు, ఇట్ ఇస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ వైటల్ ఫోర్స్ అంటారు. సో అలాగా ఇక్కడ ఒక రహస్యం మళ్ళీ ఇంకా ముందర కూడా ఈ సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది. ఇది ప్రాణిక శక్తి అవడం వల్ల ప్రాణిక శక్తుల కొంతవరకు వాటి ఫోర్స్ వీటి మీద పనిచేస్తుంది, ధనం మీద. ఈ ధనశక్తి యొక్క ప్రవాహంలో మనము కూడా ఉండాలి అంటే వ్యక్తిగత భావాన్ని పూర్తిగా త్యజించాలి. ఇది నాది అనే భావన విస్మరిస్తే ఈ విశ్వాత్మక శక్తిని ఉపయోగించి కార్యసిద్ధి చేసే సామర్థ్యము మనలో పెరుగుతుంది. నిరంతర ధన ప్రవాహము ద్వారా ఆ శక్తి కూడా అధికమవుతుంది. ఆకర్షణ శక్తి, ఒక నిర్దిష్ట సంస్థాగత శక్తి, ఆర్గనైజేషనల్ పవర్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ మన ఇప్పుడు ఉన్న వ్యక్తిగత సామాజిక అభిప్రాయానికి పూర్తిగా భిన్నంగా చెప్తున్నారు మదర్. డబ్బు అంటే ఇప్పుడు ఏమిటి, ఫస్ట్ మనం ఎప్పుడైనా అసలు సామాజికమైన వస్తువు అని వాడు ఆలోచిస్తామా? డబ్బు అంటే నా బ్యాంక్ అకౌంట్, నా ప్రాపర్టీ, నా రియల్ ఎస్టేట్, నా బంగారం, నా లేకుండా డబ్బు ధనం ప్రస్తావనే లేదు అసలు. మనం జీవించే చైతన్యము డబ్బు విషయానికి వస్తే మొత్తము వ్యక్తిగతమైన చైతన్యం. Everything is individual and egoistic. And Mother is saying exactly the opposite. She says money is a universal force that is in flow. ఒక నది ప్రవహిస్తే నేను నదిలోకి వెళ్ళి ఈత కొట్టి ఎంత ఆహ్లాదాన్ని పొందుతానో, ఈ ధనం అనేది ప్రవహిస్తూ ఉంటే నేను కనుక సరైన కెపాసిటీ ఉన్నవాడినైతే ఆ ధన ప్రవాహంలోకి నేను కూడా వెళ్ళొచ్చు. ఆ సరైన కెపాసిటీ ఏమిటి? వ్యక్తిగత భావాన్ని పూర్తిగా త్యజించాలి. ఇది నాది అనే భావన విస్మరించాలి. విస్మరించి ఈ విశ్వాత్మక శక్తిని ఆ పర్సనల్ ఎలిమెంట్ లేకుండా వాడుకోవాలి. నా కోసం కాదు, నలుగురి కోసం. ఇప్పుడు చూడండి, మీరు కనుక కొంతమంది స్వామీజీల దగ్గరికి వెళ్తే, కొంతమంది సన్యాసుల దగ్గరికి వెళ్తే, గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి రోజుకి కొన్ని కిలోల 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 ప్రసాదాలు ఇస్తారు గురువులకి. మీరు రోజు పూర్తయిన తర్వాత వెళ్తే వాళ్ళ దగ్గర ఏముండదు.
ఎందుకంటే వచ్చేవి వస్తూ ఉంటే వాళ్ళు ఇచ్చేవి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది 100 రూపాయలది, ఇది 1000 రూపాయలది అనే ఆలోచన ఉండదు వాళ్ళకి. ఇలా తీసుకుంటారు, అలా పనిచేస్తూ ఉంటారు. చివరికి వెళ్తే రోజు దగ్గర వాళ్ళకి రోజు చివరికి ఏమీ ఉండదు వాళ్ళ చేతులు. దులిపేసుకుంటారు, వాళ్ళ పంచ వాళ్ళు చుట్టుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది యూనివర్సల్ ఫోర్స్, యూనివర్సల్ ప్రిన్సిపల్. అక్కడ నాది అనేది లేదు. ఆ దృక్పథంతో మనము ధనాన్ని వాడగలమా? అలా అని నాకు తిండి గుడ్డ కరువయ్యే పరిస్థితుల్లో నన్ను పెట్టుకోమని ఎవరు అంటలేదు. ఇట్స్ అ డెలికేట్ బ్యాలెన్స్. ఇంకా ఏంటంటే ఈ అంశాలన్నీ ఒకదానికొకటి లింక్స్లో ఉన్నాయి. ఇంకా వస్తుంది, ఇదే సబ్జెక్ట్ మళ్ళీ వస్తుంది కొద్దిగా మందికి. ఇక్కడ ఒక 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 సెంటెన్స్ అన్నారు శ్రీ అరవిందుల వారు ఈ ప్యాసేజ్లో. ఏమన్నారంటే, ఇన్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ ట్రూ యాక్షన్ ఇట్ బిలాంగ్స్ టు ద డివైన్. ఇక్కడ మదర్ని ఒకరు అడిగారు, స్వీట్ మదర్, ఇట్ ఈస్ మెన్ హూ హ్యావ్ క్రియేటెడ్ మనీ, then how is it a divine power? In its true origin and its true action it belongs to the divine. అంటే అదేంటమ్మా, మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రింట్ అవుతుంది కదా డబ్బు, ఇది డివైన్ అంటారేంటి అంటే, సృష్టిలో అంతా మనకు బాహ్య వస్తువులు కనపడతాయి, కానీ వీటి వెనుక దైవిక శక్తులు ఉంటాయి. మానవులు కనిపెట్టినవి కాగితాలు, నాణ్యాలు, ఇతర వస్తువులు, ఇవన్నీ ఆ దైవిక శక్తిని వ్యక్తపరిచే సాధనాలు మాత్రమే. అంటే ఇప్పుడు చూడండి, మనం వెళ్ళి దేవుడికి గుడిలో దండం పెట్టుకుని కొబ్బరికాయ కొడితే అదేమిటంటే అది రాయే కదండి అంటే, అది భౌతికంగా రాయి, కానీ దాని వెనకాల మనం పూజించేది ఒక విశ్వాత్మక శక్తి, ఒక యూనివర్సల్ ఫోర్స్. సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ హియర్. It is a universal energy that we are showing or representing with a physical. ఇప్పుడు మనకి 500 రూపాయలు బోడిగుండు గాంధీ గారు ఉన్నాయి, అది వేరు. 10,000 ఏళ్ల క్రితం, 5,000 ఏళ్ల క్రితం కూడా డబ్బు ఉండేది, కానీ ఆ డబ్బు రూపం వేరు. ఒకప్పుడు ఈ సముద్ర తీరంలో దొరికే గవ్వ చిప్పలు ధన రూపంలో మానవుడు వాడుకున్నాడు. ఒక్కొక్క రకమైన చిప్పకి అది ఎంత అరుదైతే దాని విలువ నాణ్యత అంత ఎక్కువ. నేను ఏదన్నా వస్తువు కొనుక్కోవాలంటే ఇన్ని అప్పచెప్పేవాడిని, వాడు నాకు వస్తువు ఇచ్చేవాడు. షెల్ మనీ, సీ షెల్స్ అంటాం కదా, ఆ షెల్ మనీ అనేవాడు దాన్ని. ఆ తర్వాత రాను రాను ఎప్పుడైతే మనకి మెటల్స్ వచ్చాయో, కాపర్ కాయిన్స్ అని, గోల్డ్ కాయిన్స్ అని, ఇలాంటివి నాణ్యాలు తయారయ్యాయి. తర్వాత ఇప్పుడు మనకి కాగితాలు వచ్చాయి. ఇప్పుడు యూపీఐ రావడంతో కాగితాలు కూడా తగ్గిపోయి 90% అంతా మనకి మొబైల్ ఫోన్లో అయిపోయింది. ఇంకో 50 ఏళ్ళ తర్వాత అసలు కాగితాలు ఉండకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ ఉంటుంది. ఏమిటి అంటే, నేను ఒక కంప్యూటర్ కోడ్ ఒకటి ఇస్తే ఆ కోడ్లోంచి $10,000 $10,000 బయటకు వస్తాయి. యూపీఐ అదే కదా, ఆ క్యూఆర్ కోడ్ పెట్టి ఇట్లా కొడితే ఏదో కోడ్ ఉంటుంది, అది వెళ్ళిపోతుందా. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దీని వెనకాల ఉండే శక్తి దైవిక శక్తి. బట్ like other powers of the divine, it is delegated here, and in the ignorance of the lower nature can be usurped for the uses of the ego or held by asuric influences and perverted to their purpose. ఇప్పుడు ఈ భూగోళము ఒక రకంగా చెప్పాలంటే దైవిక శక్తులకి అసురిక శక్తులకి సంగ్రామ క్షేత్రము, అంతే కదండి. సో ఎలాగైతే అనేక దైవిక శక్తులు ఈ భూప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాటిపై అహంకార ప్రభావము, అసుర ప్రభావము పడిందో, డబ్బుకి కూడా అలాగే జరిగింది. ఇతర దైవిక శక్తులు మాదిరిగానే ఈ శక్తి ఇక్కడ అవతరించినప్పటికీ దిగువ ప్రకృతి యొక్క అజ్ఞానంలో అహంకారం యొక్క ఉపయోగాల కోసము వినియోగించబడవచ్చు, లేదా అసుర ప్రభావాలచే డబ్బు యొక్క వినియోగము వక్రీకరించబడవచ్చు. సో డిస్టార్షన్ వస్తుంది. అదే కాకుండా ఇక్కడ శ్రీ అరవిందుల వారు ఒక ముఖ్యమైన
సందేశం మనకి ఇస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి. నిజానికి డబ్బు అనేది 3 శక్తులలో ఒకటి. పవర్, వెల్త్ అండ్ సెక్స్. అధికారము, సంపద, లైంగికత. ఈ 3 శక్తులు కూడా ఈ అహంకారానికి, అసురిక ప్రవృత్తికి అవి లోపడ్డాయి అంటారు. నిజానికి డబ్బు అనేది 3 శక్తులలో ఒకటి. అధికారము, సంపద, లైంగికత. అహంభావము, అసురిక ప్రవృత్తి ఉన్నవారు వీటి వైపు ఆకర్షింపబడతారు. ఈ 3 శక్తులను కూడా వీరు దుర్వినియోగము చేస్తూ ఉంటారు. ఎవరి దగ్గర అయితే ఈ 3 శక్తులు కానీ, ఈ 3 శక్తుల్లో ఏ 1-2 శక్తులు వచ్చినప్పటికీ కూడా వీళ్ళ అసురిక ప్రవృత్తి, మానవ సహజమైన నిమ్ర ప్రవృత్తి వల్ల వీటి ఉపయోగాన్ని వక్రీకరిస్తున్నారు అని చెప్తున్నారు శ్రీ అరవింద్. సో ఈ పారాగ్రాఫ్లో కూడా మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాము. లైక్ అదర్ పవర్స్ ఆఫ్ ద డివైన్, ఇట్ ఈస్ డెలిగేటెడ్ హియర్ ఇన్ టు ద ఇగ్నరెన్స్ అన్నాం కదా. పైనుంచి వచ్చిన శక్తుల్లో ఇదొక శక్తి అని. అప్పుడు మదర్ని ఒకరు అడిగారు, ఈ ఏమిటమ్మా ఈ శక్తులు అంటే, ఇది మదర్ చాలా చోట్ల చెప్పారు కానీ మనం తెలుసుకోవడం ముఖ్యం. ఆవిడ ఏమంటారంటే, ముందు 4 శక్తులు వచ్చేవి దేవుడి నుంచి భూప్రపంచం మీదకి. కానీ ఆ 4 శక్తులు వాటి దైవిక మూలాన్ని మర్చిపోయి వికృత శక్తులుగా మారిపోయినాయి. ఆ 4 శక్తులు ఏమిటి అంటే, ప్రకాశము, చైతన్యము ఒకటి. ప్రకాశము, చైతన్యము కలిపి చాలా చోట్ల చెప్తారు. ఎందుకంటే ఇది కొద్దిగా మనము సూక్ష్మంగా తెలుసుకుంటే ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్. చైతన్యాన్ని ప్రకాశం అంటారు. ఎందుకు ప్రకాశాన్ని చైతన్యం ఎందుకు అంటారు అంటే, ఒక చీకటి గదిలో ఎలాగైతే మనము ప్రకాశము కనుక ఉంటే అక్కడున్న వస్తువులు మనకి స్ఫురణకు వస్తాయో, జ్ఞానము, చైతన్యము మనకి కలిగినప్పుడు అజ్ఞానము తొలగిపోయి మనకి నిజము, సత్యము కనపడుతుంది. ఎప్పుడైతే మనకి జ్ఞానము కానీ, చైతన్యము కానీ కలుగుతుందో అప్పుడు ఆ విషయంలో ఉన్న అపోహలు తొలగిపోయి నిజము తెలుస్తుంది. అందుకని ప్రకాశాన్ని, జ్ఞానాన్ని, చైతన్యాన్ని మార్చి మార్చి వాడతారు. ఆధ్యాత్మిక గ్రంథాలలోనూ వేరే వేరే శ్లోకాలలో కూడా చాలా చోట్ల ఈ 3 ఒకటి కలుస్తూ ఉంటాయి. లైట్, నాలెడ్జ్ అండ్ కాన్షియస్నెస్. సో ఒకటి అది ప్రకాశము, చైతన్యము దిగి వచ్చింది. కానీ దిగి వచ్చే కొద్దీ ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న అంధకారంతో కలిసిపోయి అది అంధకారంగాను, అజ్ఞానంగాను, నిశ్చేతనగాను మారిపోయింది. ఇది ఒక శక్తి. రెండోది ప్రేమ, ఆనందము, డివైన్ లవ్ అండ్ ఆనంద. అసలు ఈ సృష్టి మొత్తము కూడా దీనికి కారణమే డివైన్ లవ్ అని కొన్ని గ్రంథాలు చెప్తాయి, కొన్ని శాస్త్రాలు చెప్తాయి. అదేమిటండి మరి, డివైన్ లవ్ మన సృష్టికి ఆరిజిన్ అయినప్పుడు, డివైన్ ఆనందం మన సృష్టికి కారణమైనప్పుడు ఇంత దుఃఖం ఎందుకుందండి మనకి, ఇంత సఫరింగ్ ఎందుకుందండి మనకి? ఎందుకంటే ఆ ఆరిజిన్ నుంచి రాను 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 అది వక్రీకరణ చెంది ఆ ప్రేమ, ఆనందము కాస్త ద్వేషము, దుఃఖములోకి మారిపోయినాయి. అలాగే ట్రూత్ బికేమ్ ఫాల్స్హుడ్, సత్యము అనేది అసత్యం అయిపోయింది. చివరిది వినండి, లైఫ్ బికేమ్ డెత్. లైఫ్ బికేమ్ డెత్. ఇమార్టాలిటీ బికేమ్ డెత్. మృత్యువుగా మారింది. సో ఇలాగా దైవిక శక్తులు వచ్చే కొద్దీ అవి వక్రీకరించబడినాయి, అంధకారంలోకి వచ్చి అవి వాటి నిజస్వరూపాన్ని కోల్పోయినాయి. ఇది ఒక సిద్ధాంతం. మదర్ చాలా చోట్ల చెప్పారు ఈ విషయం. సో డివైన్ ఫోర్సెస్ ఏమిటి అంటే, ఇదిగో ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ ఇట్లా మార్ఫ్ అయిపోయినాయి. తర్వాత ఇంకొక మాట శ్రీ అరవిందుల వారు ఏమంటారంటే, ఇలా వచ్చిన శక్తులు అహంకారపూరితమైన వినియోగాల కోసము ప్రతిబంధించబడినవి లేదా అసురిక ప్రయోజనం కోసము వక్రీకరించబడినవి. దీస్ హ్యావ్ బీన్ అసర్ప్డ్ ఫర్ ద యూజెస్ ఆఫ్ ద ఈగో ఆర్ హెల్డ్ బై అసురిక్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ పర్వర్టెడ్ టు దేర్ పర్పస్. విచిత్రంగా ఉంటుంది. ఏం చేస్తాం మనం, అసలు ఈ చాప్టర్ రాయడానికి కారణం కూడా మీకు ఇంతకు లాస్ట్ క్రితం టాక్లో చెప్పాను నేను.
శ్రీహరేంద్రుల వారు శ్రీమాత పాండిచేరిలో 1930s ఉన్నప్పుడే ఆశ్రమం గురించి, శ్రీహరేంద్రుల గురించి అందరికీ చాటు చెప్తూ ఆశ్రమానికి డబ్బు అవసరమైనప్పుడు కొందరు భక్తులు బాంబేలోనూ ఇతర చోట్ల ఆశ్రమానికి ధనార్జన కోసం ముందుకు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళని అడిగారు, మా గురువులు గారు పంపించండి అని. అక్కడ దాకా బాగానే ఉంది. కానీ వచ్చిన దాంట్లో 50%, 60%, 70% వాళ్ళ జీవితానికే గడిపేసుకున్నారు. మనిషి ప్రవృత్తి ఎట్లా ఉంటుందో చూడండి. ఏం చేస్తాం? మానవ ప్రవృత్తులు ఏ నిర్బంధాలలో ఉన్నారో. శ్రీహరేంద్రుల వారు వీరికి కఠినంగా కూడా కొన్ని లేఖలు రాయడం జరిగింది. ఈజ్ అ జెంటిల్మెన్, యట్ హీ వాజ్ ఫోర్స్డ్ టు రైట్. బాబు, నువ్వు ఇట్లా తినేయకూడదైన డబ్బులు మా కోసం పోగు చేసిన మాకు పంపించాలి అని ఆయన రాయాల్సిన పరిస్థితికి వచ్చింది. అలాగే 40 దాటిన తర్వాత మా అందరికీ కూడా ఇలాంటి అనుభవాలే అవుతూ ఉంటాయి. ధనం విషయంలోకి వచ్చేసరికి ఫ్రెండ్షిప్ మారిపోతుంది, రిలేషన్షిప్ మారిపోతుంది. అప్పటిదాకా 10 ఏళ్ళ 20 ఏళ్ల పరిచయం ఉన్న మిత్రులు కూడా వింత వింతగా ప్రవర్తిస్తారు. ఇలా ఎందుకు అవుతుంది అనేది ఆలోచిస్తే ఇందాక మనకి మదర్ ఒక హింట్ ఇచ్చారు. ఏమిటి అంటే, దీని మీద వైటల్ ఫోర్సెస్ ఒక ఇంప్రింట్ ఉంది. ఎప్పుడైతే మనకి ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్లోకి మనీ ఎంటర్ అవుతుందో, ఆ వైటల్ ఫోర్స్ యొక్క ప్రభావము ఆ ఇన్వాల్వ్ అయిన మనుషుల మీద పడుతుంది. వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ వైటల్ నేచర్ పైకి వస్తుంది. అప్పటిదాకా అది వచ్చే అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే డబ్బు ఎంటర్ అవుతుందో, ఆ వాళ్ళలో ఉన్న వైటల్ వీక్నెసెస్ బయటకు వస్తాయి, డిస్టార్ట్ అవుతుంది. అధికంగా మనుషులు ధర్మానికన్నా, బాంధవ్యాల సున్నితత్వానికన్నా, ఇతరులను బాధ పెడుతున్నాము అనే భావన కన్నా తమకు ధనలాభము ముఖ్యము అనే పద్ధతిలో వ్యవహరిస్తారు. ఆ దృక్పథంతో సమర్థత పెంచుకుంటూ పోయి చివరికి వారు చేసేదే సరి అయిన పని అని వారిని వారే ఒప్పించుకుంటారు, సమర్థించుకుంటారు. ఇదే అసురిక ప్రవృత్తి. ఇందాక మనం అన్నాం చూసారా, ఎన్నేళ్లగానో ఎన్ని సెంచరీస్ నుంచో ఆ డబ్బు మీద అసురిక ప్రభావం ఉంది అని. ఇదే అసురిక ప్రభావం వ్యక్తిగతంగా. ఎప్పుడైతే నాకు ఆ సున్నితత్వం పోయి నా మనసులో నేనే అన్నీ జస్టిఫై చేసుకుని డబ్బు గడించడమే ముఖ్యము, డబ్బు లాక్కోవడమే ముఖ్యము, ఇవి మనం అందరం చూసాం కదా. మన వయసు వచ్చిన తర్వాత అందరికీ అనుభవాలు అవుతాయి. వాళ్ళల్లో ఉన్న అసురిక ప్రవృత్తిని కూడా అది లేవతీస్తుంది, ఎంత మంచివాడైనా సరే. మరి మనలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి? మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి? ఎక్కడ 10 రూపాయలు ఇవ్వాలో అక్కడ 20 రూపాయలు ఇచ్చేసి ఆ కర్మబంధాన్ని వదిలించుకుంటే బెటరు. లేదా ఇవే బంధాలు వచ్చే జన్మలలో వడ్డీతో సహా మనకి ఇబ్బందులు కలుగజేస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడన్నా 10 రూపాయలు ఇవ్వాలంటే 10 బదులు 11, 20 ఇచ్చేసి వదిలించేసుకోవడం అత్యుత్తమమైన పని ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళందరికీ. రుణాలు పెట్టుకుంటే అవి చాలా చాలా ఇబ్బందికరం అవుతాయి. అలాగే శ్రీఅరవిందో ఒక చోట అంటారు, ఫిలసాఫికల్ ఇండిఫరెన్స్ ఉండాలి అంటారు. ఒక తాత్విక నిర్లిప్తత ఉండాలి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే. డోంట్ గెట్ టూ అటాచ్డ్. నేను రైటు, నేను రాంగు అనేవి గట్టిగా పట్టుకుని వాటిని జటిలమైన సమస్యలుగా చేసుకుంటే మీరు రైట్ అయినప్పటికీ అది మిమ్మల్ని చుట్టుకుంటూనే ఉంటుంది. మీరు రైటా రాంగా అనేది కాదు, ఆ విషయం మీ చైతన్యాన్ని ఎంత తిప్పేస్తోంది అనేది విషయం. దానికి ఒక తాత్విక నిర్లిప్తత, ఒక ఫిలసాఫికల్ ఇండిఫరెన్స్ డెవలప్ చేసుకోవాలి. ఏ రకంగా? మనకి రావలసిన ధనము ఎక్కడన్నా ఇరుక్కుని ఉంటే మనం పూర్తి ధార్మిక ప్రయత్నం చేస్తూ ఆంతరంగికంగా వ్యక్తిగత ద్వేషాన్ని కానీ, ఒక బాధితుడి మనస్తత్వాన్ని కానీ మనలో పెంపొందించుకోకూడదు. అయ్యో నాకింత అన్యాయం అయిపోయింది, నాకు తప్పు చేశారు, నాకు తప్పు జరిగింది,
నాకు రావాల్సింది రాలేదు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ఇలా చేసుంటే నేను ఇలా చేయగలిగేవాడిని, అదే టైంకి వచ్చుంటే మా ఇంట్లో ఇంకో రూమ్ వేసుకునేవాడిని, లేకపోతే మా పిల్లాడిని ఇంకో మంచి కాలేజీకి పంపించేవాడిని, అప్పుడు 1972లో ఇట్లా చేశాడు ఆయన. ఉపయోగం లేదు. దీనివల్ల మన చైతన్యం అంతా కల్మషం అవడమే కానీ మనం ముందుకు వెళ్ళలేదు. అలా అని మన ప్రయత్నం మనం చేయకుండా మానకూడదు. ఎవడో ₹1 తీసుకున్నాడంటే కుదరదు. ధార్మికంగా మనం దాన్ని చేయగలిగినంత చేయాలి, కానీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయగలగాలి. లోపల మనది ఊపేయకూడదు, కుదిపేయకూడదు. సో ఇది ఒక రకంగా మనము ఆలోచించుకొని ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క మనకి సూటబుల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా ఇదే సబ్జెక్టు ఇంకొక చోట క్లాస్ చేసినప్పుడు ఒక 30-40 మంది ఉన్నారు పాండిచ్చేరిలో. అప్పుడు తమిళనాడు వాళ్ళు వచ్చారు అని అడిగాను, మీ 40 మందిలో మిమ్మల్ని నేను చాలా పిసిరాని అనుకునేవాళ్ళు ఎంతమంది అని అడిగాను. అంటే అమాంగ్ యూ హూ ఇస్ కన్సిడర్స్ దెమ్సెల్స్ వెరీ స్టింజీ, నేను పిసినారిని అని ఎంతమంది అనుకుంటున్నారు అన్న. ఒక్కళ్ళు చెయ్యట్లేదు. అప్పుడు రెండో ప్రశ్న అడిగాను, మీ జీవితంలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో పిసినారులు ఎంతమంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారా అని అందరూ చెయ్యరు. విచిత్రం ఏమిటంటే మనం ఎప్పుడు ధనం చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాము అనే అభిప్రాయం మనలో మనకు ఉంటుంది, కానీ పక్కవాడికి అది చూస్తుంటే అది పిసినారితనంగా కనపడుతుంది. సో ఎవడు తను పిసినారు అనుకోడు, కానీ ఇంకొకళ్ళకి కనపడేది ఏమిటి అంటే వారి బాబా వీడి నుంచి రూపాయి బయటికి రాదురా అనుకుంటారు. అవన్నీ మనం నెమ్మదిగా ఆలోచించుకోవాలి. రూపాయి ఇచ్చే చోట 10 రూపాయలు ఇవ్వగలనా, నాకు వచ్చిన ధనంలో ముందు నేను దైవానికి ఏదైనా అర్పించగలనా, ముందు సంఘసేవకు ఏదైనా చేయగలనా. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆవిడ నాకు హైదరాబాద్లో తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఉంది, ఆవిడకి నేను క్వైట్గా ఒక మాట చెప్పాను, మీరు పని చేయండి అమ్మా అంటే, తెలిసిన వాళ్ళు జీవిత సరళంతా తెలిసింది, మీరు ఒక నియమంగా పెట్టుకుని ప్రతి వారము ఇంత డబ్బు ఎవరికన్నా ఇచ్చేయండి అని చెప్పాను. ఎందుకంటే పట్టు వదలట్లేదు చేతిలోంచి, మంచి మనిషే కానీ పట్టు వదలట్లేదనే విషయం కూడా ఆవిడకి తెలియట్లేదు. మరి ఆధ్యాత్మికంగా అడిగేటప్పుడు చెప్పాలి కదా. నేను ఈ కారణాలన్నీ చెప్పలేదు, చెప్పడితే కోపం వస్తుంది, మళ్ళీ రాదు నా దగ్గరికి. కారణాలు చెప్పకుండా మీరు నెమ్మదిగా ఇస్తూ ఉండండి అమ్మా, ధర్మ కార్యాలకి దానాలు ఎక్కువ చేస్తూ ఉండండి, వదిలేసుకుంటూ ఉండండి, ఒక ఫిలసాఫికల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. ఇంకొద్దిగా ఈ 3 ఫోర్సెస్ గురించి మాట్లాడుకుందాము. పవర్, వెల్త్ అండ్ సెక్స్. అధికారము, సంపద. అధికారం అనొచ్చు, శక్తి అని కూడా అనొచ్చు పవర్ని, అది కూడా అంటే, కానీ అది శక్తి అనేది ఎనర్జీ కాదు ఇక్కడ. ఈ పవర్, కంట్రోల్ చేసే పవరు అవన్నమాట ఇక్కడ శ్రీ అరవిందుల వారు చెప్పేది. ఇక్కడ శ్రీ అరవిందుల వారి సంకేతం ఏమిటంటే, ఈ 3 శక్తులను నిమ్న ప్రకృతిలో ఉన్న మానవ సమాజము సాధారణంగా ధర్మబద్ధంగా వాడదు. డబ్బుని, లైంగికతని, అధికారాన్ని, ఈ మూడింటిని కూడా మనం ఉన్న చైతన్యంలో వీటిని ధర్మబద్ధంగా మనం వాడము. రాజకీయ నాయకులు కానీ, మన జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థకు సంబంధించిన మనుషులు కానీ, పోలీసులు కానీ, ప్రైవేట్ కంపెనీలో ఉన్న సీనియర్ నాయకత్వం, సీనియర్ లీడర్షిప్ అంటాం కదా, వీరందరూ పవర్ ఉన్నవాళ్లే, మంచి పవర్ ఉంది వీళ్ళందరికీ. వీరిలో ఎందరూ సరిగ్గా ధర్మబద్ధంగా వాడగలుగుతున్నారో మనము ఆలోచించాలి. న్యాచురల్ కదా. ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్కి, ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, ఎంత పవర్ ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు. వస్తే మనం ఏదో బ్రిటిష్ రాజ్యంలో విక్టోరియా క్వీన్ ముందు మీరు నుంచుని బతిమారుతున్నారు అనే ఫీలింగ్ క్రియేట్ చేసే పరిస్థితులు కూడా కొన్ని ఆఫీసుల్లో మనకు కనపడతాయి. ఆ పవర్ ప్రొజెక్షన్ వాడుకుంటారు. అలాగే జీవితం అంతా ఇంకొక ఆస్పెక్ట్, పవర్ ఉంది కరెక్టే, ఆ పవర్లో ఏమిటి, గేమ్స్ అనమాట. వాడు అట్లా చేశాడు అనేవాడిని, వాడి సరైన పొజిషన్ ఏమిటనే వాడిని గుర్తు చేస్తాను, వాడిని తొక్కేయడం, లేకపోతే వీడిని ట్రాన్స్ఫర్ చేసేయడం, లేకపోతే వాడికి రావాల్సిన ప్రమోషన్ కట్ చేసేయడము, లేకపోతే ఇద్దరు ఈక్వల్ పవర్ ఉన్న వాళ్ళు అయితే వాడు ఒక 20 ఏళ్ళు చెస్ ఆడుకోవడము, వాడికి కావాల్సిన డిపార్ట్మెంట్ వీడు రానివ్వకుండా చేయడం, వీడికి కావాల్సిన డిపార్ట్మెంట్ వాడు రానివ్వకుండా చేయడం.
అలాగే కనుక జీవితమంతా ఇలాంటి వ్యవస్థలో ఉంటూ 24 గంటలు సంస్థాగత రాజకీయాలు అంటే ఆర్గనైజేషనల్ పాలిటిక్స్లో ఉంటే బహుశా మన మనస్సు ప్రాణికము ఎంత వక్రీకరిస్తాయంటే కొన్ని జన్మలు ఆధ్యాత్మికంగా కార్మికంగా మనము వెనకబడిపోతాము. ఇలాంటి వాటిల్లోకి దిగి జీవితం అంతా ఆఫీస్ పాలిటిక్స్, పవర్ మిస్యూటిలైజేషన్, ప్రతిదానికి కర్మ సంబంధం ఉంటుంది కదండి. నేను ఎవరినో ఏడిపిస్తే వాడి ఏడుపు ఎక్కడో అక్కడ నా కర్మ చుట్టుకుంటుంది కదా. మరి వాడు నా మాట వినలేదని నా పవర్ ఉపయోగించి వాడిని తొక్కేస్తే వాడి ఏడుపు నాకు తగులుతుంది కదా. మరి ఎక్కడో మళ్ళీ వదిలించుకోవాలి కదా ఆ జిడ్డు. ఎన్ని జీవితాలు పడుతుంది? ఎందుకంటే ఇలా చేసేవాళ్ళు ఒక 40 ఏళ్ళు అలా బతుకుతారు. అంటే వాడి జీవితం అంతా అలాగే బతికాడు అనమాట. వాడు 25 ఏళ్ళ నుంచి 60, 50 ఏళ్ళ దాకా కనీసం. ఇలా ఎప్పుడైతే మనం ఒక శక్తిని వక్రీకరించి జీవిస్తామో అది మనం ఆవరించేస్తుంది. మన వాసనలు, మానసిక ప్రవృత్తి జటిలంగా అజ్ఞానంలో ఇమిడిపోతాయి. ఇలాంటి ప్రవర్తనే మనకు రుచిస్తూ ఉంటుంది. ఇంకా సున్నితమైన విషయాల పట్ల ఆకర్షణ తగ్గిపోతుంది. ఇలాంటి నిమ్న ప్రకృతి పొరలు మన ప్రాణికాన్ని ఆవరించి ఆత్మ ప్రకాశాన్ని ఒక ముసురు వలె కప్పేస్తాయి. ఇలాగే ధనం గురించి కూడా, లైంగిక గురించి కూడా. సో బేసిక్గా ఏమిటంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో మనం వర్క్ చేసేటప్పుడు అది మన పర్సనాలిటీలో కనుక దిగిపోయి మనల్ని ఆ రకంగా కనుక జీవించడం అలవాటు చేసుకుంటే అది ఒక వైటల్ ఇంప్యూరిటీ. దట్ వైటల్ ఇంప్యూరిటీ కవర్స్ యువర్ సైకిక్ బీయింగ్. ఇప్పుడు ఆత్మ చైతన్యం ముందుకు రావాలి అంటే సైకిక్ బీయింగ్ ముందుకు రావాలి. సైకిక్ బీయింగ్ ముందుకు రావాలి అంటే అది మన మైండ్ వైటల్ అండ్ ఫిజికల్లోంచి ముందుకు రావాలి. మన వైటల్లో ఇంత అంధకారము, ఇంత పొగ, ఇంత ముసురు, ఇందాక చెప్పారు కదా శ్రీరవింద క్రితం చాప్టర్లో, ఆ నిప్పు పైకి లేవలేదు ఎందుకంటే దాని చుట్టూ పొగ ఉంది అని. ఇదే ఒక పొగకి ఉదాహరణ అన్నమాట. ఇవన్నీ మనం ఆవరించేస్తాయి, కప్పేస్తాయి, మన యాస్పిరేషన్ని దింపేస్తాయి, పైకి ఎదగనివ్వవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది పవర్ గురించి ఎగ్జాంపుల్. ఇలాగే ధనం గురించి ఉంటుంది, ఇలాగే సెక్స్ గురించి కూడా ఉంటుంది. The power of money is at present under the influence or in the hands of the forces of vital being. Each time you try to draw a little of this money away from its present custodians, you have to undertake a fierce battle. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం మదర్ చెప్తున్నారు మనకి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం ప్రాణిక శక్తుల్లో చేతుల్లో ఉంది, ప్రాణిక శక్తుల చేతుల్లో ఉందని మాట్లాడుకున్నాం. ఈ ప్రాణిక శక్తుల్లో ఉన్న ధనాన్ని మీరు చిన్న మొత్తంలో అయినా ఆ ధనాన్ని ధార్మిక కార్యక్రమాల కొరకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే మీ చిన్ని ప్రయత్నం కూడా ఒక భీషణ పోరాటంగా మారిపోతుంది. ఉదాహరణకి చెప్తాను నేను. ఢిల్లీలో ఒక ఆయన మన సంస్థకి సంపర్కంలోకి వచ్చారు. అప్పుడు ఆ ఢిల్లీలో ఉన్న ఒక బ్రాంచ్ సెంటర్, దానికి కొద్దిగా ధన ఆవశ్యకత వచ్చింది. కంప్యూటర్లు కొనాలి, అది కొనడం ఎందుకండి, నేను పంపిస్తాను, మా ఆఫీస్లో కొన్ని పడున్నాయి అని 20 ఏళ్ల పాత కంప్యూటర్లు పంపించాడు ఆయన. 20 ఏళ్ల కంప్యూటర్లు ఎవరినో వాడతామా అండి? అలాంటి కంప్యూటర్. అదే మీటింగ్లో బయటకు వచ్చి ఆ రోజు సాయంత్రము వాళ్ళ ఫ్యామిలీతో అక్కడ ఒక 7 స్టార్ హోటల్లో డిన్నర్ బుక్ చేసుకున్నాను. చూడండి, ఆ 7 స్టార్ హోటల్లో 15 మంది భోజనం చేస్తే నాకు 2 కంప్యూటర్లు వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ భోజనమే వేలకు వేల లక్షల బిల్లు అవుతూ ఉంటుంది. ఇలాంటి వాటికి 20 మంది అక్కడ కూర్చుంటే ఊరుకుంటారా వాళ్ళు? అక్కడ ధనం ఖర్చు పెట్టడానికి ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ తీసి ఇవ్వడానికి ప్రాబ్లం వచ్చేస్తుంది మనకి. ఇది మన నిమ్న ప్రకృతి ఆపేస్తూ ఉంటుంది. ప్రతి చోట ఆ చేతిలోంచి ముట్టి ఖుల్తానయ్యా అంటారే, అది బయటికి రాదు ప్రతి చోట. కానీ మీ ప్రయత్నములో మీరు ఏమాత్రము సఫలీకృతమైన ఆ విజయము యొక్క పర్యవసానము ఎన్నో చోట్ల దైవిక కార్యాలకి సహకరిస్తుంది.
మీరు 10 మంది దగ్గరికి వెళ్ళి అడిగి ఆ 10 మందిలో ఏ ఒక్కరైనా సరే మీకు సహకరించడానికి ముందుకు వచ్చి మీరేం వర్రీ కాకండి, నేను చూసుకుంటాను ఈ విషయం అని వాళ్ళ మనసు కదిలితేట సూక్ష్మ లోకాలలో దాని ప్రభావం ఎంతో మంది మీద పడుతుంది. ఒకసారి ఆ ఓపెనింగ్ వస్తే అది చాలా చోట్ల దాని ప్రభావం పడుతుంది అని చెప్తున్నారు. ఇంకొక విషయం కూడా ఇదే మాటలో చెప్తారు. ఇందాక మనం 3 విషయాలు అనుకున్నాం కదా, పవర్, వెల్త్ అండ్ సెక్స్. ఇవి సూక్ష్మ లోకాలలోట, ప్రాణిక లోకంలోట ఈ 3 ముడిపడి ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ఇండిపెండెంట్ ఫోర్సెస్ కాదుట, ఈ 3 ముడిపడి ఉంటాయి. ఒకసారి మదర్స్ ఎజెండాలో శ్రీమాత చెప్తారు మనకి, ఆవిడ సూక్ష్మ లోకాలలోకి అలా వెళ్తూ ఉండేవారు, ఆవిడ ట్రాన్స్లోకి వెళ్ళేవారు. ఒకసారి ప్రాణిక లోకంలో ఆవిడ విహరిస్తున్నప్పుడు ఆవిడకి అపార ధనరాశులు కనపడ్డాయి, అపార ధనరాశులు. అక్కడ విషయం ఏమిటంటే, ఒకవేళ ఆ ధనరాశులు ఈవిడ స్వాధీనం చేసుకుంటే ఫిజికల్ వరల్డ్లో వెల్త్ వస్తుంది అప్పుడు మనకి. అక్కడ ఆవిడ వీటిని స్వాధీనం చేసుకుంటే ఇక్కడ ఓపెనింగ్ వస్తుంది, వెల్త్ వస్తుంది మనకి. ఆవిడ వాటి వైపుకి వెళ్తే ఆవిడ్ని ఒక శక్తి అడ్డుకుందిట, ఒక పాము రూపంలో ఉన్న శక్తి ఆవిడ్ని అడ్డుకుని లేదు నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకు పంపించవు అంటే, నేను మిమ్మల్ని పంపిస్తే నన్ను ఊరుకోరు వీళ్ళు, అక్కడున్న ఇంకా ప్రాణిక శక్తులు, అసురిక శక్తులు కానివ్వండి, మరి ఎలా వెళ్ళాలి వాటి దగ్గరికి అంటే, ఎప్పుడైతే మానవాళి పూర్తిగా ఈ సెక్షువల్ డిజైర్ని ఓవర్కమ్ చేస్తుందో అప్పుడు వాటి దగ్గరికి వీళ్ళు వెళ్ళొచ్చు అంటారు. చూడండి ఎలా ముడిపడి ఉన్నాయో ఒకటికొకటి. సో మనము ఆధ్యాత్మిక సాధకులుగా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ 3 విషయాల్లోనూ విపరీతమైన జాగ్రత్త మనము పాటించాలి. ధనం విషయంలో ఒక సరైన బ్యాలెన్స్, ఖర్చు పెట్టే చోట ఖర్చు పెట్టగలగాలి, పట్టుకునే చోట పట్టుకోగలగాలి, పట్టుకోకుండా వదిలేయడము కుదరదు, ఖర్చు పెట్టకుండా ఉండడము కుదరదు, సర్క్యులేషన్లో ఉంచాలి. ఆ ఫోర్స్ పెరగాలంటే ధనం గురించి చాలా జాగ్రత్తలు వహించాలి. అలాగే అధికారం ఉంది కదా అని ఆ అధికారాన్ని సద్వినియోగం చేయకుండా రకరకాలుగా మిగతా వాళ్ళని ఏడిపించడము, లేకపోతే మన పవర్ ప్రొజెక్షన్ చేయడం, ఇది ఆధ్యాత్మిక సంస్థలో కూడా జరుగుతుందండి. ఇది ఎక్కడో బయట వాళ్ళలో జరుగుతుంది, మనలో జరగదు అనడానికి ఏమాత్రము ఏ క్వశ్చన్ కూడా వీలు లేదు. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల్లో పవర్ దుర్వినియోగం జరుగుతుంది, డబ్బు దుర్వినియోగం జరుగుతుంది. వ్యక్తిగత భావం కోసం, వ్యక్తిగత బెనిఫిట్ కోసం ఆధ్యాత్మిక సంస్థల ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ప్రతి సంస్థలోనే కనబడతారు. మీరు 50 ఏళ్ళ ఉన్న సంస్థ చూడండి, ఎక్కడో వాడు తగులుతాడు, వాడు వచ్చి డబ్బులు అది అమ్మేసుకుని డబ్బులు తినేసి వెళ్ళిపోతుంది. సో వీటి అన్ని విషయాల్లో కూడా మన అదృష్టం ఏంటంటే, మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్దాం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఈ 3 విషయాల్లో కూడా వీ హ్యావ్ టు డెవలప్ ఎ లాట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, నియంత్రణ. చాలా నియంత్రించుకోవడం నేర్చుకోవాలి మనకి. ఆ సైకలాజికల్ అడ్జస్ట్మెంట్ కూడా సరైన బ్యాలెన్స్లో ఉండాలి, సమతుల్యతతో ఉండాలి. కొన్ని చోట్ల పవర్ వాడుకోవాలి, తప్పదు, పవర్ వాడాలి, కానీ ఎంతవరకు వాడాలి, ఎక్కడ వాడాలి, అలాగే ధనం వాడాలి, ఎంతవరకు వాడాలి, ఎక్కడ, ఈ మౌతాదులు చూసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. తర్వాత శ్రీ అరవిందుల వారు అంటారు, the seekers or keepers of wealth are more often possessed rather than its possessors. Few escape entirely a certain distorting influence stamped on it by its long seizure and perversion by the asura. ధనార్జన చేసేవారు, ధనమును సంరక్షించేవారు చాలా మటుకు ఈ ధనానికి సమ్మోహితులై ఆ శక్తికే వశులైపోతారు. వారు ధనము పైన నియంత్రణ విధించడం కాక వారిపై ఆ ధనమే నియంత్రణ విధిస్తుంది. దే ఆర్ మోర్ ఆఫెన్ పొసెస్డ్ దాన్ ఇట్స్ పొసెసర్స్. దీన్ని డబ్బును వీళ్ళు కంట్రోల్ చేయకుండా డబ్బు వీళ్ళని ఆడిస్తుంది అంటున్నారు. సుదీర్ఘకాలంగా అసురశక్తి వశంలో ఉండటం వలన
ధనముపై పడ్డ ఆ వక్రీకరణము నుండి కొందరు మాత్రమే పూర్తిగా తప్పించుకోగలరు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం శ్రీ అరవిందుల వారు చెప్తున్నారు. ఆ సెంటెన్స్ మళ్ళీ చదువుతాను నేను. సుదీర్ఘకాలంగా అసుర శక్తి వశంలో ఉండటం వలన ధనము పైన పడ్డ వక్రీకరణమును కొందరు మాత్రమే పూర్తిగా తప్పించుకోగలుగుతున్నారు. మనము ధనము పట్ల ఏ వైటల్ అటాచ్మెంట్ చూపిస్తున్నాము అనేది మనము ఆలోచించుకోవాలి. ఇవి మనము సరిచేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే, మనము సాధన చేసేటప్పుడు వీటన్నిటినీ మనకి మనం అనలైజ్ చేసుకోవాలి. ఈ అవకాశాన్ని మనం తీసుకోవాలి. ఏదో ఇక్కడ విన్నాము, ఇక్కడ చదివాము, ఇక్కడ అదంతా కరెక్టే, కానీ ఇవి ఒక రకంగా మన ఆంతరంగిక ప్రకృతిలో చాలా చాలా లోతులో ఉన్న విషయాలు. ఆలోచన వల్ల పోవు. సాధన, ప్రార్థన అవసరం దీనికి. మనలో ఉన్న ఈ లోపాలు మనమే తీసి పారేయాలి అంటే అది కుదరదు. అమ్మ శక్తి అవసరము. అమ్మ ప్రకాశం మనలోకి దిగి ఆ పరిశుభ్రత ఆవిడ చెయ్యాలి మనలో. ఎందుకంటే ఇవి ఒక జన్మలో ఉన్న విషయాలు కాదు, జన్మాంతరాలుగా మనకు ఉన్న ప్రవృత్తులు, వాసనలు. ఆలోచన వల్ల పోవు ఇవి. నాకు తెలుసు, ఆ చాప్టర్ చదివేశాను, శ్రీ అరవింద ఇట్లా అన్నారు, కరెక్టే. ఆ అవగాహన దానంతటా అదే మనల్ని సాక్షాత్కారం వైపుకి తీసుకెళ్ళదు. అది అవగాహనే, సాక్షాత్కారమే. వీటి రెండింటి మధ్యన సాధన అవసరం, ప్రార్థన అవసరం. లేకపోతే చిక్కుల్లో పడతాము. ఏ రకంగా అంటే, ఈ జన్మలో బతికి ఉండగా సైకలాజికల్ మోడిఫికేషన్ చేసుకుని సాధన చేసి ఈ విషయాలలో ఒక పరిశుభ్రత తెచ్చుకుంటే దేహాంతర పరిస్థితుల్లో మనము కొద్దిగా త్వరగా ముందుకెళ్ళిపోతాం. వీటన్నిటి నుంచి బయటపడి, ఇవి కనుక మనం పూర్తిగా పరిశుభ్రత చేసుకోని పక్షంలో మన దేహాంతర ప్రయాణం ఎలా ఉంటుంది అనేది శ్రీ అరవిందుల వారు చెప్తారు. ఫిజికల్ మనందరికీ తెలుసు, ఇక్కడే కరిగిపోతుంది. మన ప్రాణమయ కోశము తిరుగుతుంది. ఎన్నాడు తిరుగుతుంది అంటే, దాని వాసనలు ఎంత ప్రబలంగా ఉన్నాయో దాన్ని బట్టి మనకి తిరుగుతుంది. మనం కరిగించని విషయాలు కనుక ఉంటే ఆ ఆసక్తి వల్ల ఈ ప్రాణిక లోకాల్లో మనం తిరుగుతూ ఉంటాం. అధికారం కావాలి, మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి అక్కడ మనకంటే బలహీనంగా ఉన్న ప్రాణిక శక్తులను పట్టుకుని వాటిని వేధిస్తాం. మనం ప్లెజర్ కావాలి, అక్కడ ప్లెజర్ వెతుకుతాం మనం. ఇవి కనుక మనం ఇప్పుడు సరిదిద్దుకోకపోతే అక్కడ మనము ఎన్నాళ్ళు ఉంటామంటే చెప్పలేము. ఎందుకంటే ఫిజికల్ టైం వేరు, వైటల్ టైం వేరు. వైటల్ ప్లేన్లో ఉండే సమయానికి అర్థం వేరు. ఉదాహరణకి మనం నిద్రపోయినప్పుడు కలలో ఒక రాత్రిలో 3 రోజులు జీవించేస్తాం. కొన్నిసార్లు అట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది, కొన్నిసార్లు స్లో మోషన్లో ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే మనం ఏదైనా ఎంజాయ్ చేస్తాం అనుకోండి, అలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ 50 ఏళ్ళు గడిచిపోవచ్చు, మనం అక్కడ వేళ్లాడుతూనే ఉంటాం. చాలా మన వయసు వచ్చిన వాళ్ళకి ఇవి కొద్దిగా మనకి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొహమాట పడి నేనేమి దాటేను. ఇప్పుడు క్లీన్ చేసుకోకపోతే, మనకి ఎనర్జీ ఉండి, థింకింగ్ ఉండి, కెపాసిటీ ఉండి, ఇప్పుడు మనం సాధన చేసుకుని వీటన్నిటినీ క్లీన్ చేసుకోకపోతే ఇబ్బంది పడతాం. ఒక ఫిలసాఫికల్ ఇండిఫరెన్స్. ఈ ప్రాణిక ప్రవృత్తుల యొక్క పరిశుద్ధత చాలా 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 అవసరము.
బహుశా మనము ఇక్కడితో దీన్ని ఆపేసి మనము నెక్స్ట్ది ఇంకొక విషయం చెప్పి ఆపేస్తాను. ధనాన్ని వాడుటకు మీరు ఒక మంచి పరికరము కనుక అయితే మీకు ధనము లభిస్తుంది. మీ సామర్థ్యానికి అనుగుణంగా మీకు ధనం వస్తుంది. విజ్ఞానంతో వ్యవహరిస్తూ వ్యక్తిగత అభీష్టం లేని పరికరం అయితే కనుక తప్పకుండా మిమ్మల్ని ఈ శక్తి వరిస్తుంది. సమర్థవంతమైన వ్యక్తి ధనార్జన కొరకు తన శక్తిని ప్రయోగిస్తే నిస్సందేహంగా అతను అది సాధించగలడు. సాధకులు ఇక్కడ పట్టుకోవలసింది ఏమిటి అంటే, కార్యాచరణము ప్రథమ లక్ష్యం అయితే కీర్తి విజయము వాటంతట అవే మనకి లభిస్తాయి. దట్ ఈస్ ద కీ పార్ట్. అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద ఆబ్జెక్టివ్ టు బి అచీవ్డ్ స్పిరిచువల్లీ రాదర్ దాన్ అక్యూములేషన్ ఆఫ్ వెల్త్ ఆర్ పవర్ ఆర్ ఎనీ సచ్ థింగ్. సో ఇది శ్రీ అరవిందుల వారి వచనాలు ఇవి. ఇక్కడితో మనము విరామం తీసుకుందాము. ఇంకా యాక్చువల్గా 1/3 అయింది ఈ టాక్లో, ఇంకా 2/3 మిగిలింది. బట్ నా ప్రయత్నం ఏంటంటే రెండో టాక్ కదా, ఇది పూర్తి చేద్దాం అనే ప్రయత్నంలో ఉన్నాము. అంటే ఇది ఈ విషయానికి సంబంధించి శ్రీ అరవిందుల వారు శ్రీమాత ఏ గ్రంథాల్లో ఏ విషయాలు చెప్పారో అవన్నీ సమీకరించి ఈ కాంటెక్స్లో ఒకసారి మనం చెప్పుకుంటే మళ్ళీ మీరు 10 గ్రంథాలు చదవాల్సిన అవసరం ఉండదు. ఈ విషయానికి సంబంధించినవన్నీ ఒక చోటికి వచ్చేస్తాయి మనకి. సో పరిపూర్ణంగా ఉంటుంది, ఒక రకంగా కంప్లీట్ ఇంటిగ్రల్ డిస్కషన్ ఆన్ ద సబ్జెక్ట్ ఈస్ పాసిబుల్. సో ఐఎమ్ హోపింగ్ దట్ రెండో టాక్లో మనం పూర్తి చేయొచ్చు అని. ఇక్కడితో మనం ఆపి కొద్దిగా ధ్యానం చేద్దాం ఒక 2 నిమిషాలు శ్రీమాత మీద. మనకి ఈ మనీ పవర్, ధన శక్తి ఏదైతే ఉందో దాని పట్ల సరైన వైఖరి మనలో ఉండాలని, మనలో ఉన్న లోపాలను, ఈ విషయంలో ఉన్న లోపాలను శ్రీమాత మనకి అవి కనబడేటట్టు చేసి వాటిని అధిగమించే ఆశీర్వాదం ఇవ్వాలని మనం కోరుకున్నాము.